ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుండి 22 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు. నీటి వసతి ఉన్నచోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయలాంటి పంటలను సాగు చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో ఆకుముడత ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాముల కాటాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ లేదా 0.1 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొతయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లను తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివెయ్యాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో ఆకుల కొనల నుండి క్రింది వైపుకు ఎండినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించవలను. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుండి నీటిని తీసివెయ్యాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. నివారణకు వరి నాటిన 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాము పొడ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో ఆకులను తీసివేయాలి. ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.